ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్న కామెంట్ని బట్టే మీకు నేను అభినందిస్తూ ప్రభుకే మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాల కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం. ఈ అన్నపరెడ్డిపల్లి మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 10 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ అన్నపరెడ్డిపల్లిలో ఉన్న 10 గ్రామాలను మీరు దర్శించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీ సహాయము దయచేయమని, ఈ 10 గ్రామాల్లో ఉంటున్న ప్రజలందరినీ మీరు దర్శించి మీరు రక్షించుకొని మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 31, 32 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మనుష్యులు మీకెలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులు తమను ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అనేక విషయాలు తెలియచేస్తున్నారు. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో వాటిని ధ్యానించి ప్రభు పాదాల చెంత నేర్చుకుంటూ వస్తున్నాం. మీలో చాలామంది దీవించబడుతున్నారు. అందును బట్టే ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, యేసు ప్రభుల వారు అంటున్నారు, మనుష్యులు మీకు అలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయండి అని అంటూ, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును అని ప్రభు అంటున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా,
దయచేసి గమనించండి, మనల్ని ప్రేమించిన వారినే మనము ప్రేమిస్తాం. దానివలన ఏమి మెప్పు, దానివలన ఏమి లాభము? అయితే మనం ఎవరిని ప్రేమించాలని ప్రభు చెప్తూ ఉన్నారంటే, మీ శత్రువులను ప్రేమించండి అని ప్రభు చెప్తున్నారు. మనము శత్రువులను ద్వేషిస్తూ మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తూ వస్తున్నాం. అందుకే మన జీవితంలో ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మన కన్నులారా చూడలేకపోతూ ఉన్నాం. అది ఎంత విచారకరమైన సంగతి. ఉజ్జీవాన్ని చూడలేకపోవడానికి, ఆత్మ సంబంధమైన ఫలాలు మన జీవితంలో ప్రభుకి ఇవ్వలేకపోవడానికి గల కారణం మనము శత్రువులని ప్రేమించలేకపోవటమే. ప్రభు అంటున్నారు, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేమి ప్రయోజనం కలుగుతుంది? అవునండి, మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తాం. నువ్వు ఇంద్రుడువు, నువ్వు చంద్రుడువు, నువ్వు వాడివి, నువ్వు ఇంతటి వాడివి, నువ్వు ఇంతటి దానివని ప్రజలు మనల్ని పైకి గాలి కొట్టి ఎగరేసిన వారిని ప్రేమిస్తాం. మన లోపాలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పిన వారిని మనం దూరం చేసుకుంటాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా గమనించండి, ఈ ఉదయకాలంలో మనల్ని ప్రేమించిన వారినే కాకుండా మన శత్రువుల్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. పాపులు ఏం చేస్తారో తనను ప్రేమించిన వారినే వారు ప్రేమిస్తారు. అయితే మనము పాపులము కాదు, మనము నీతిమంతులముగా, మనము నిందారహితులముగా ఉండటానికై ప్రభు మనల్ని ఆకర్షించుకున్నారు. రండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత మనం ఒక తీర్మానం తీసుకుందాం. నన్ను ద్వేషించిన వారిని ప్రేమిస్తాను ప్రభు, నన్ను శపించిన వారిని ప్రేమిస్తాను, నాకు హాని చేసిన వారిని ప్రేమిస్తాను, నాకు కీడు చేసిన వారిని నేను ప్రేమిస్తానని ప్రభు సముఖములో మనల్ని మనం సమర్పించుకుంటూ ఒక బలమైన తీర్మానం తీసుకుని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టే మీకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్యా, మమ్మల్ని ప్రేమించిన వారిని మేము ప్రేమించిన వారిగా కాకుండా మమ్మల్ని ద్వేషించిన వారిని సైతము మేము ప్రేమించుటకు అట్టి మనస్సు నాకు దయచేయండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం చెప్తున్న నన్ను బలపరిచి మీ సారూప్యతలోనికి మమ్మల్ని మార్చి మీ నామానికి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.